హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్, హ్యాపీ థర్స్డే టు ఆల్ ఆఫ్ యూ. రిపబ్లిక్ డే రోజు మనం కనీ విని ఎరిగిన వైలెన్స్ జరిగింది. ట్రాక్టర్స్ ర్యాలీ చేశారు రైతులు. దానివల్ల చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ మనం చూసాం. ఎర్రకోట మీద మన ట్రై కలర్ కాకుండా వేరే జెండా ఎగరవేయడం కూడా మనం చూసాం. సో దీనికి సంబంధించి నిన్న ఎడిటోరియల్ వస్తుంది అనుకున్నాం, కానీ రాలేదు. ఈ రోజు వచ్చింది. సో లెట్స్ లుక్ ఎట్ దిస్ ఎడిటోరియల్. బిఫోర్ దట్, వన్ అనౌన్స్మెంట్: వీ హ్యావ్ లాంచ్డ్ ఎ కోర్స్ ఫర్ గ్రూప్ 1 ఆల్సో. దిస్ ఇస్ ఆఫర్డ్ ఎట్ 25,000 అప్ ఫ్రంట్ పేమెంట్ చేస్తే. లేదు ఇన్స్టాల్మెంట్స్ చేస్తారంటే 6 ఇన్స్టాల్మెంట్స్ ఆఫ్ 5,000, సో 30,000 అవుతుంది. ఇన్స్టాల్మెంట్స్ అయితే 30,000 అవుతుంది. లేదు అప్ ఫ్రంట్ చేస్తారంటే 25,000 అవుతుంది. అగైన్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. యూ కెన్ జాయిన్ ఇమీడియట్లీ. క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. ఏపీపీఎస్సీ లేదా టీఎస్పీఎస్సీ రెండింటికి కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్న కోర్స్ ఇది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకునే వాళ్ళకి ఇది కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చేస్తుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ వాళ్ళకి గ్రూప్ 1 ఈజ్ ఫ్రీ, బట్ అదర్వైజ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. Now let's look at the editorial. It says a wrong turn. అంటే ఒక తప్పు మలుపు, ఒక ఒక తప్పు మలుపు తీసుకుంది. ఎందుకంటే గత 2 నెలలుగా ప్రశాంతంగా శాంతియుతంగా రైతుల యొక్క నిరసనలు కొనసాగుతున్నాయి. కానీ ఈ రోజు ఒక వైలెంట్ టర్న్ తీసుకుంది, హింసాత్మకమైన మలుపు తీసుకుంది అని చెప్పి టైటిల్ చెప్తుంది. ఫార్మర్స్ మస్ట్ సస్పెండ్ యాజిటేషన్ అండ్ రిటర్న్ టు టాక్స్ వితౌట్ దేర్ మ్యాక్సిమలిస్ట్ అప్రోచ్. వాళ్ళు యాజిటేషన్ని సస్పెండ్ చేయాలి. యాజిటేషన్ అంటే నిరసన, ప్రొటెస్ట్. దీన్ని సస్పెండ్ చేయాలి. సస్పెండ్ అంటే టు స్టాప్ టెంపరీలీ. పూర్తిగా ఆపేయమని చెప్పట్లేదు, టెంపరీగా ఆపేయాలి. అండ్ రిటర్న్ టు టాక్స్, చర్చలకి రావాలి. ఎవరితో? గవర్నమెంట్తో. వితౌట్ దేర్ మ్యాక్సిమలిస్ట్ అప్రోచ్, మ్యాక్సిమలిస్ట్ అప్రోచ్ లేకుండా రావాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మ్యాక్సిమలిస్ట్ అప్రోచ్? మ్యాక్సిమలిస్ట్ అప్రోచ్ అంటే హోల్డింగ్ ఎక్స్ట్రీమ్ వ్యూస్ అండ్ నాట్ విల్లింగ్ టు కాంప్రమైజ్. ఇప్పుడు రైతులు ఏమంటున్నారు? మొత్తం 3 ఫార్ములాస్ని కూడా మీరు క్యాన్సిల్ చేసేయాలి, మొత్తం రద్దు చేసేయాలి, ప్లస్ మేము అది తప్పితే మేము ఏం చెప్పినా మేము కాంప్రమైజ్ అవ్వం. ఇలాంటి దాన్ని మనం మ్యాక్సిమలిస్ట్ అంటాం. మరి చర్చలు అనేవి దేనికి? వాళ్ళ మాటే నెగ్గాలి అనుకుంటే అది చర్చ కాదు. మా మాటే నెగ్గాలని కాకుండా యూ షుడ్ బి విల్లింగ్ టు కాంప్రమైజ్. మనం ఒక అడుగు వేస్తే ప్రభుత్వం 2 అడుగులు వేస్తుంది అంటే ఆ అడుగు వేయడానికి సిద్ధపడాలి. అలాంటి అప్రోచ్‌తో రైతులు ఇప్పుడు ఉండట్ల. మ్యాక్సిమలిస్ట్ అప్రోచ్‌తో ఉంటున్నారు. మొత్తం రద్దు చేస్తేనే మేము వింటాము, లేకపోతే మాదేమి మాకొద్దు. దాన్నే మ్యాక్సిమలిస్ట్ అప్రోచ్ అని చెప్పి అంటారు. ద కేఓస్ అండ్ మైండ్లెస్ వైలెన్స్ అన్లీష్డ్ ఆన్ ద నేషనల్ క్యాపిటల్ బై ఎ సెక్షన్ ఆఫ్ ప్రొటెస్టింగ్ ఫార్మర్స్ ఆన్ రిపబ్లిక్ డే వర్ అబారెంట్. కేఓస్ అంటే గందరగోళం. మైండ్లెస్ వైలెన్స్, బుర్ర లేకుండా ఆ రోజు చేసిన పనులు. వైలెన్స్ అంటే హింస, హింసాత్మకమైన సంఘటనలు, హింస. అన్లీష్డ్ ఆన్ ద నేషనల్ క్యాపిటల్. అన్లీష్ అంటే టు కాజ్ టు రిలీజ్, అంటే రిలీజ్ అయ్యేలాగా చేశారు. ఏంటి రిలీజ్ అయ్యేలాగా? ఈ గందరగోళం, ఈ వైలెన్స్ నేషనల్ క్యాపిటల్ పైన వదిలేసేలాగా, పడేసేలాగా ఆ రోజు జరిగింది. అన్లీష్ అనే పదాన్ని బాగా అర్థం చేసుకోండి. లీష్, అన్లీష్. లీష్ అంటే ఒక కుక్కని మనం సంకెళ్ళతో ఆపుతాం చూడండి. అంటే ఒక సంకెళ్ళని కాదు, చైన్ లాంటిదనమాట. ఏ చైన్ దట్ రిస్ట్రైన్స్, ఒక కుక్క పారిపోకుండా ఇష్టం వచ్చినట్టు గెంతకుండా ఆపేదాన్ని మనం లీష్ అంటాం. అన్లీష్ అంటే అది రిమూవ్ చేయడం. అది రిమూవ్ చేస్తే అది ఫ్రీ అయిపోతుంది కుక్క. అన్లీష్ అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఫ్రీ చేయడం. రిస్ట్రిక్షన్స్ తీసేయడం, ఆ సెన్స్‌లో తీసుకోవచ్చు. చాలా సార్లు ఏమంటారంటే అన్‌లీష్ యువర్ ట్రూ పొటెన్షియల్ అంటారు. అంటే ప్రతి వ్యక్తికి చాలా పొటెన్షియల్ ఉంటది, చాలా సాధించగలుగుతాడు. దాన్ని బయటికి తేవాలి. దాన్ని బయటికి తేవడాన్ని ఏమంటాం? అన్‌లీష్. అలాగనమాట. అన్‌లీష్ అంటే బయటికి తేవడం, రిలీజ్ అనే మీనింగ్‌లొస్తాయి. ఇక్కడ ఏంటి బయటకొచ్చాయి? వైలెన్స్ అండ్ కేఓస్ వచ్చాయి. దేనిపైకొచ్చాయి? నేషనల్ క్యాపిటల్, రాజధాని పైకి. ఎవరు తీసుకొచ్చారు? బై ఏ సెక్షన్ ఆఫ్ ప్రొటెస్టింగ్ ఫార్మర్స్. ప్రొటెస్టింగ్ అంటే నిరసన వ్యక్తపరుస్తున్న ఫార్మర్స్‌లో ఒక సెక్షన్, ఒక గ్రూప్ వాళ్ళు మాత్రం ఇది తీసుకురావడం అనేది జరిగింది. వీటిని బయటికి తీసుకురావడం అనేది జరిగింది. ఈ బయటికి తీసుకొచ్చిన ఈ కేఓస్ మరియు మైండ్లెస్ వైలెన్స్ ఏవైతే ఉన్నాయో అవేంటి? దే వర్ అబారెంట్. ఏబిహెచ్ఓఆర్, అబారెంట్ అర్థం ఏంటి? డిటెస్ట్, హేట్ అంటే అసహించుకును అని అర్థం. అబారెంట్ అంటే డిటెస్టబుల్, అసహించదగ్గ, డిటెస్టబుల్, హేట్ వర్ది. ఓకే, ఆ మీనింగ్ వస్తుంది అనమాట. అసహించదగినవి అని అర్థం ఈ కేఓస్ మరియు మైండ్లెస్ వైలెన్స్ అనేవి. ఇట్ ఈస్ ప్లాజిబుల్ దట్ ఏజెంట్ ప్రొవోకేటర్స్ ఇన్ఫిల్ట్రేటెడ్ ద ఫార్మర్స్ మార్చ్, బట్ but that does not absolve the leaders of responsibility. Beautiful sentence. It is plausible అంటే it is likely, it is seeming reasonable, ఇలాంటి మీనింగ్ వస్తుంది. అంటే నిజంగానే రైతులు అలా చేస్తారా? అలా చేసి ఉండకపోవచ్చు. ఇట్ ఈస్ లైక్లీ దట్ ఏజెంట్స్ ప్రొవోకేటర్స్ అంటే కొంతమంది కావాలనే రైతుల్లో వెళ్ళిపోయి, దూరిపోయి, రైట్, ఇన్ఫిల్ట్రేట్ అయిపోయారు. అంటే సీక్రెట్‌గా వాళ్ళలో కలిసిపోయారు. ఇన్ఫిల్ట్రేషన్ అంటే తెలుసు కదా! కొంతమంది ఏం చేస్తారంటే శత్రు సైన్యాల్లో మన వాళ్ళే వెళ్లి కలిసిపోయి,
వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ లాగడానికి ప్రయత్నం చేయడం గానీ, వాళ్ళని రెచ్చగొట్టడం గానీ, ఇట్లా చేసేదాన్ని ఏమంటే ఇన్ఫిల్ట్రేషన్ అంటాం. అంటే వేరే వాళ్ళ దాంట్లో టు మింగిల్ విత్ అదర్స్ సర్రెప్టిషియస్‌లీ, సీక్రెట్‌లీ, సీక్రెట్‌గా వేరే వాళ్ళతో కలిసిపోవడం, వేరే వాళ్ళలో జాయిన్ అయిపోవడం. దాన్ని ఇన్ఫిల్ట్రేషన్ అంటాం. ఎవరు వాళ్ళు? ఏజెంట్ ప్రొవోకేటర్స్. ఏజెంట్ ప్రొవోకేటర్స్ అంటే అర్థం ఏంటి? రెచ్చగొట్టేవాళ్ళు. వాళ్ళ పనే అదే. రైతుల్లో కలిసిపోయి వాళ్ళని రెచ్చగొట్టి హింసకి ప్రేరేపించే కొంతమంది అసాంఘిక శక్తులు వాళ్ళలో కలిసిపోయి ఉండవచ్చు. ఇట్ ఈస్ రీజనబుల్. ఇట్ ఈస్ లైక్లీ. అది కూడా జరిగి ఉండొచ్చు. ఎందుకంటే రైతులదే పూర్తిగా తప్పడానికి లేదు. బట్ కానీ అయినప్పటికీ కూడా దట్ డస్ నాట్ అబ్సాల్వ్ ద లీడర్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. అయినప్పటికీ కూడా రైతుల మార్చ్ యొక్క లీడర్స్‌కి రెస్పాన్సిబిలిటీ లేదు అనడానికి లేదు. అబ్సాల్వ్ అంటే అర్థం ఏంటి? టు ఫ్రీ సమ్‌వన్ ఫ్రమ్ గిల్ట్. అంటే తప్పు నుంచి ఒకళ్ళని విముక్తి చేయడం. అంటే ఇంత పెద్ద తప్పు జరిగింది రిపబ్లిక్ డే రోజు. ఈ తప్పు నుంచి రైతుల యొక్క లీడర్స్‌కి పూర్తిగా బాధ్యత లేదు అని చెప్పడానికి లేదు. వేరే వాళ్ళు వచ్చి కలిసిపోయి ఉండొచ్చు. అయినా సరే రైతుల లీడర్స్ కూడా బాధ్యత ఉంటుంది. దట్ డస్ నాట్ అబ్సాల్వ్ అని రాసారు అందుకని. దేని నుంచి అబ్సాల్వ్ చేయదు? రెస్పాన్సిబిలిటీ నుంచి. బాధ్యత నుంచి వాళ్ళకి విముక్తి లేదు. వాళ్ళు బాధ్యత వహించాల్సిందే అనేది ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్. The chances of fatigued agitators breaking loose were high, as were the possibilities of vested interests triggering violence. ఎందుకు రెస్పాన్సిబిలిటీ లేదని చెప్పి రెస్పాన్సిబిలిటీ నుంచి బయట పడేయలేము రైతుల్ని. వాళ్ళు కూడా ఎందుకు బాధ్యత వహించాలి? ద ఛాన్స్ ఆఫ్ ఫ్యాటిగ్డ్ యాజిటేటర్స్ అంటే బాగా అలిసిపోయిన నిరసనకారులు ఎవరైతే ఉన్నారో, నిరసన వ్యక్తపరుస్తున్న రైతులు ఎవరైనా ఉంటారో, ఫ్యాటిగ్డ్ అంటే బాగా అలిసిపోయిన వాళ్ళు. వాళ్ళు బ్రేకింగ్ లూజ్, వాళ్ళు కంట్రోల్ తప్పే అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. జనరల్‌గా ఉదయం నుండి సాయంత్రం వరకు మనకి నిరసన వ్యక్తపరుస్తున్నప్పుడు అలిసిపోతాము, చిరాకు పడతాము, ఇరిటేషన్ వస్తుంది. ఆ టైంలో కంట్రోల్ తప్పిపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువుంటాయి. యాస్ పర్ ద పాసిబిలిటీస్ ఆఫ్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ట్రిగ్గరింగ్ వయలెన్స్. వెస్టెడ్ ఇంట్రెస్ట్ అంటే అర్థం ఏంటంటే ఒక పర్సనల్ ఇంట్రెస్ట్‌తో. ఇప్పుడు కొంతమంది వీళ్ళతో పాటే ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీకి చెందిన వాళ్ళు గాని, కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు గాని, ఏదైనా ఒక రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళు గాని, వాళ్ళే రైతుల్లో కొంతమంది ఇన్ఫిల్ట్రేట్ అయిపోయి, కావాలనే ఇంకా రెచ్చగొట్టి, హింస చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. వెస్టెడ్ ఇంట్రెస్ట్ అంటే అర్థం ఏంటి? స్ట్రాంగ్ పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండాన్ని వెస్టెడ్ ఇంట్రెస్ట్ అంటారు. ఓకేనా? అంటే మీకు ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఒక ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక టీచర్ ఉన్నారు. వాళ్ళ అమ్మాయి కూడా అదే స్కూల్‌లో చదువుకుంటుంది. సో, మిగిలిన టీచర్‌లందరూ కూడా ఆ రోజు సెలవిద్దామని చెప్పి అనుకుంటున్నారు. ఈవిడేమో టీచర్ కమ్ పేరెంట్. సో, తన పేరెంట్ కాబట్టి కూతురుకి సెలవివ్వకూడదనే తన ఉద్దేశ్యం ఉంది. అందుకని తను వ్యతిరేకించింది. తను స్కూల్ సెలవివ్వడానికి ఎందుకు వ్యతిరేకించింది? బికాజ్ షీ హాస్ ఎ వెస్టెడ్ ఇంట్రెస్ట్. బికాజ్ షీ ఈస్ ఆల్సో ఎ పేరెంట్. నాట్ జస్ట్ ఎ టీచర్. అంటే తనకొక పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది సెలవివ్వకపోవడంలో. ఏంటి ఉపయోగం? వాళ్ళ అమ్మాయికి సెలవు లేకుండా చదువుకుంటుంది ఆ రోజు కూడా అని. దాన్ని పర్సనల్ ఇంట్రెస్ట్ అంటారు. ఇప్పుడు రైతుల్లో కొంతమంది దూరిపోయారు. వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటి? వాళ్ళని రెచ్చగొట్టాలి, హింసకు ప్రేరేపించాలి. సో, ప్రజలకి రైతుల మీద ఉన్న సానుభూతిని పోగొట్టాలి అనే కారణంతో కొంతమంది దాంట్లోకి వెళ్ళిపోయి ట్రిగ్గరింగ్ వయలెన్స్. ట్రిగ్గరింగ్ అంటే వైలెన్స్ హింస వచ్చేలాగా ట్రిగ్గర్ చేయడం, ప్రేరేపించడం. ఆ ఛాన్సెస్ కూడా ఎక్కువే. ఇవెంత ఎక్కువో రైతులు బాగా అలిసిపోయి కంట్రోల్ తప్పి హింస చేసే ఛాన్సులు కూడా అంతే ఎక్కువుంటాయి. అంటే ఇది కరెక్టా? అది కరెక్టా? అని మనం చెప్పలేం. బయట వాళ్ళే వెళ్లి రెచ్చగొట్టారా? లేకపోతే రైతులే ఇలా చేశారని చెప్పలేం. రెండింటికి పాజిబిలిటీస్ ఉన్నాయి అని ఉద్దేశం. ద లీడర్స్ ఆఫ్ ద యాజిటేషన్ ఓకే. నిరసనకి లీడ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా షుడ్ హావ్ టేకెన్ నోట్ ఆఫ్ ద డైవర్జెన్స్ ఇన్ ద ర్యాంక్ అండ్ ద రిజెక్షన్ బై సర్టెన్ రికాల్సిట్రెంట్ గ్రూప్స్ ఆఫ్ ద రూట్స్ ఫర్ ద మార్చ్ దే హాడ్ అగ్రీడ్ విత్ ది ఢిల్లీ పోలీస్. ఈ యాజిటేషన్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దే షుడ్ హావ్ టేకెన్ నోట్ ఆఫ్. వాళ్ళు దే షుడ్ హావ్ నోటెడ్ అంటే ఏం జరుగుతుందనే దాన్ని వాళ్ళు నోట్ చేయాల్సింది. తెలుసుకోవాల్సిందే. ఏంటి? ఆఫ్ ద డైవర్జెన్స్ ఇన్ ద ర్యాంక్. డైవర్జెన్స్ అంటే ఒక దారిలో వెళ్తున్నారు. దాని నుండి డైవర్జ్ అయ్యారు. అంటే వీళ్ళు దారి తప్పారు కొంతమంది. ఎందుకంటే ఢిల్లీ పోలీస్‌తో ముందే పర్మిషన్ తీసుకొని ఏ రూట్‌లో మార్చ్ చేస్తామని పర్మిషన్ తీసుకున్నారు. కానీ కొన్ని రూట్స్‌ని వయలేట్ చేశారు. వాళ్ళిచ్చి పర్మిషన్ లేని వాటికి వెళ్ళడం అనేది జరిగింది. అందుకే డైవర్జెన్స్ ఇన్ ద ర్యాంక్ అండ్ రిజెక్షన్ బై సర్టెన్ రికాల్సిట్రెంట్ గ్రూప్స్. రికాల్సిట్రెంట్ అంటే అర్థం ఏంటి? బాగా మొండి. ఎక్స్‌ట్రీమ్‌లీ ఆబ్స్టినేట్. బాగా మొండి మాట ఎవ్వరి మాట వినకుండా మొండిగా ఉండేవాళ్ళు. పోలీసులు చెప్తున్నా వినకుండా మొండిగా కొంతమంది వాళ్ళు ఏ రూట్స్ అయితే ఢిల్లీ పోలీసులు ఒప్పుకున్నారో, ఆ రూట్స్ నుంచి డైవర్జ్ అయ్యారు. ఆటిని ఫాలో అవ్వకుండా వేరే రూట్స్ టేకప్ చేయడం అనేది జరిగింది. చెప్పిన ప్రకారం చేసుకుంటే పోలీసులకి కూడా కోపం రాదు. ఒక దేనికైతే అప్రూవల్ లేదో, ఆ అప్రూవల్ లేని రూట్‌లోకి వీళ్ళు ఎంటర్ అయితే వాళ్ళు లాఠీ చార్జ్ చేయడం వస్తుంది. టియర్ గ్యాస్ వేయడం వస్తుంది. దీనివల్ల మళ్ళీ సమస్యలు పెద్దవవుతాయి. ఇట్లాంటివి జరిగాయి. ట్రూ.
No popular mobilization can be held hostage to the threat of violent deviation by a handful, but there is judgment to be made at each turn. ఈ సెంటెన్స్ చూడండి, సంథింగ్ దట్స్ నాట్ ఈజీ టు అండర్స్టాండ్. ట్రూ, నిజమే. ఏంటి? నో పాపులర్ మొబిలైజేషన్ క్యాన్ బి హెల్డ్ హోస్టేజ్ టు ద థ్రెట్ ఆఫ్ వైలెంట్ డీవియేషన్ బై ఎ హ్యాండ్ఫుల్. ఇది ఒక పాపులర్ యాజిటేషన్. పాపులర్ అంటే అర్థం ఏంటి? బాగా ప్రజల్లో పేరు పొందిన లేదా ఎక్కువ మంది ప్రజలు ఉన్న మొబిలైజేషన్ ఇది. మొబిలైజేషన్ అంటే గుమికూడటం. చూడండి, మీరు ఎప్పుడైనా రాజకీయ నాయకుడు వచ్చినప్పుడు క్రౌడ్స్ మొబిలైజ్ చేయండి, క్రౌడ్స్ మొబిలైజ్ చేయండి అంటారు. మొబిలైజ్ చేయడం అంటే అర్థం ఏంటి? గ్యాదర్ చేయడం. సో ఇలా పాపులర్ మొబిలైజేషన్ అంటే ఎక్కువ మంది గ్యాదర్ అవ్వడం ఏదైతే ఉందో దీన్ని యూ కెనాట్ హోల్డ్ ఇట్ ఇట్ కెనాట్ బి హెల్డ్ హోస్టేజ్ టు ద థ్రెట్ ఆఫ్ వైలెంట్ డీవియేషన్ బై ఎ హ్యాండ్ఫుల్. అంటే కొంతమంది మీలో దూరిపోయి ఇలాగా వైలెంట్‌గా డీవియేట్ చేస్తారు అనే కారణంతో వాళ్ళని మనం బెదిరించకూడదు అనేది అర్థం. అంటే అర్థం ఏంటంటే మీరు చూడండి, ఇప్పుడు ఏదైనా సరే నువ్వు ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ పెడతావు. సాఫ్ట్‌వేర్ కంపెనీ పెడితే ఎవడో ఒకడు వైరస్‌తో అటాక్ చేస్తాడని చెప్పి కంపెనీ పెట్టడం మానేస్తామా? రిస్క్ ఎప్పుడూ ఉంటుంది. అంటే యువర్ కంపెనీ కెనాట్ బి హెల్డ్ హోస్టేజ్ టు వైరస్ అటాక్స్. వైరస్ అటాక్స్ ఉంటాయి అని చెప్పి పెట్టడం మానేస్తామా? పెట్టాలి. దాన్నెలా ఎదుర్కోవాలో ఆలోచించాలి. అలాగే లార్జ్ స్కేల్ మొబిలైజేషన్ జరిగినప్పుడు కొంతమంది ఇలాంటి వేషాలు వేస్తారు. ఇలాంటి వేషాలు వేసే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో వాళ్ళని తిట్టేస్తామా? తిట్టకూడదు. అందుకనన్నారు ట్రూ, నో పాపులర్ మొబిలైజేషన్ కెన్ బి హెల్డ్ హోస్టేజ్ టు ద థ్రెట్ ఆఫ్ వైలెంట్ డీవియేషన్ బై ఎ హ్యాండ్‌ఫుల్. కొంతమంది కావాలని చేసే ఈ వైలెంట్ డీవియేషన్ ఉంటుంది అనే ఈ థ్రెట్‌ని చూపించి వాళ్ళని మనం బందీలుగా చేయకూడదు, బెదిరించకూడదని అర్థం. జనరల్‌గా హోల్డ్ సమ్‌వన్ హోస్టేజ్ అని అర్థం ఏంటి? కిడ్నాప్ చేయడం. జనరల్‌గా ఏం చేస్తారంటే ఇఫ్ యూ మనకి ఒక బాగా డబ్బున్న వాళ్ళు పిల్లల్ని గాని ఎవరినైనా సరే మనం బలవంతంగా వాళ్ళని బంధించి మాకింత ఇస్తారా? ఇవ్వరా? అని చెప్పేటప్పుడు ఏం చేస్తాం? ఆ సిట్యుయేషన్ మనం హోస్టేజ్ అంటాం. హోస్టేజ్ అంటే బలవంతంగా ఒకళ్ళని బంధించడం, కిడ్నాప్ చేయడం. కిడ్నాప్ చేసి నాకు డబ్బులిస్తారా? లేకపోతే నీ కొడుకుని చంపేస్తానంటాం చూడండి. దాన్ని మనం హోల్డింగ్ సమ్‌వన్ యాస్ హోస్టేజ్ అంటారు. వాళ్ళని హోస్టేజ్‌గా ఉంచారు, బందీలుగా ఉంచారు అని అర్థం. ఇక్కడ కూడా ఏంటి? ఇలాంటి రైతులందరూ ఈ పాపులర్ మొబిలైజేషన్‌ని మీరు ఇలా చేయడం వల్ల ఇలాంటి థ్రెట్ ఉంటుంది అనే విషయాన్ని చూపించి బందీ చేయడానికి లేదు. వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయడానికి లేదు అని అర్థం. కానీ దేర్ ఈస్ జడ్జ్‌మెంట్ టు బి మేడ్ ఎట్ ఈచ్ టర్న్. కానీ వాళ్ళు తప్పు పట్టక్కర్లేదని ఒక పక్క అంటూనే, కానీ ప్రతి ఒక్క ఈవెంట్ తర్వాత కూడా జడ్జ్‌మెంట్ చేయాలి. అంటే జడ్జ్‌మెంట్ అంటే అర్థం ఏంటి? కరెక్టా? తప్పా? వాళ్ళు కరెక్ట్ చేస్తున్నారా? తప్పు చేస్తున్నారని తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే 2 యాంగిల్స్ మాట్లాడుతున్నారు చూసారా మీరు? ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఏమైంది? పూర్తిగా రైతులనే తప్పు పట్టాల్సిన అవసరం లేదు. బయట వాళ్ళు వచ్చేసి ఉండొచ్చు అని ఒక పక్క అంటున్నారు. ఇంకో పక్క ఏమంటున్నారు? రైతులు కూడా అలసిపోయి చేసే అవకాశం కూడా ఉంది అని ఇంకో పక్క అంటున్నారు. వాళ్ళే ఎవరు ఇలాగా ఈ తప్పుదారి వెళ్తున్న విషయాన్ని వాళ్ళు గమనించి ఉండాల్సిందని చెప్పి ఇంకో పక్క అన్నారు. రైతు ఇలాంటి థ్రెట్ ఉంటుంది కదా అని చెప్పి మొబిలైజేషన్ లేకుండా చేయాల్సిన అవసరం లేదని ఒక పక్క అంటున్నారు. మళ్ళీ ఇంకో పక్క ప్రతి టర్న్ దగ్గర కూడా జడ్జ్ చేసుకోవాలి. కరెక్ట్ చేస్తున్నారా? తప్పు చేస్తున్నారా? అని అంటున్నారు. సో 2 వైపులా బ్యాలెన్స్డ్‌గా ఎడిటోరియల్ ఎళ్తుంది. ద లీడర్‌షిప్ itself, an association of disparate individuals and organizations, should have been more realistic about its capacity to manage such a gathering. ఫస్ట్ ఈ రైతుల్ని లీడ్ చేస్తుంది. రైతులని అంటున్నాం గానీ, ఒక సంఘం కాదది. పంజాబ్, హర్యానా 2 రాష్ట్రాల కింద డిఫరెంట్ రైతుల సంఘాల నాయకులు లీడ్ చేస్తున్నారు. అందుకన్నారు డిస్పరేట్ ఇండివిడ్యువల్స్. ఒక ఇండివిడ్యువల్ కాదు. డిఫరెంట్ సెగ్మెంట్స్ నుంచి ఉన్న రైతుల లీడర్స్ అందరూ కలిపి ఓవరాల్ దీన్ని లీడ్ చేస్తున్నారు. దే షుడ్ హావ్ బీన్ మోర్ రియలిస్టిక్ అబౌట్ ఇట్స్ కెపాసిటీ టు మేనేజ్ సచ్ ఎ గ్యాదరింగ్. ఇంత గ్యాదరింగ్‌ని మనం మేనేజ్ చేయగలమా? లేదా? అనే విషయాన్ని వాళ్ళు ముందే ఆలోచించుకొని ఉండాల్సింది. షుడ్ హావ్ బీన్ మోర్ రియలిస్టిక్‌గా ఆలోచించాల్సింది. ఒక చోట పీస్‌ఫుల్‌గా కూర్చొని నిరసన వ్యక్తపరచడం వేరు. ర్యాలీగా వెళ్ళడం వేరు. ఇంత పెద్ద ర్యాలీగా వెళ్ళాలన్నప్పుడు మనం మేనేజ్ చేయగలమా? ఎక్కడైనా అదుపు తప్పే అవకాశం ఉంది కదా! అని వాళ్ళు ఆలోచించుకొని రియలిస్టిక్‌గా ఉండాల్సింది. ఇన్ ద ఎండ్ చివరికి ఏం జరిగింది? ఇన్ ద ఎండ్ అన్‌రూలీ ఎలిమెంట్స్ అంటే చట్ట వ్యతిరేక శక్తులు, అసాంఘిక శక్తులు ఏం చేశాయి? టుక్ ఓవర్ ద స్ట్రీట్స్ ఆఫ్ ఢిల్లీ. వాళ్ళు ఢిల్లీ యొక్క స్ట్రీట్స్‌ని వాళ్ళ అధీనంలోకి తీసుకున్నారు. దే బ్రోక్ బ్యారికేడ్స్‌ని బ్రేక్ చేశారు. థ్రాష్ చేశారు. అండ్ ట్రైడ్ టు మో డౌన్ పోలీస్ పర్సనల్. పోలీసులు కూడా అణిచివేయడానికి ట్రై చేశారు. ద పోలీస్ రిసార్టెడ్ టు లాఠీ చార్జ్. పోలీసులు ఏం చేశారు? మరి వాళ్ళ పైన అటాక్ జరిగినప్పుడు వాళ్ళు కూర్చుంటారా? దే హావ్ రిసార్టెడ్ టు లాఠీ చార్జ్ చేయడం మొదలుపెట్టారు. రిసార్ట్ చేయడం అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇఫ్ సమ్‌వన్ రిసార్టెడ్ టు సంథింగ్ దట్ మీన్స్ దే హావ్ డన్ ఇట్ యాస్ ద లాస్ట్ రిసార్ట్. అంటే ఇంక వేరే ఆప్షను లేక చిట్ట చివరగా అది ఎంచుకున్నారు అనేటప్పుడు ఈ పదం వాడతారు. యాస్ ఎ లాస్ట్ రిసార్ట్, రిసార్టెడ్ టు
ఎంత శాంతియుతంగా ఉన్న మైకుల్లో చెప్తున్నా వినట్లేదు. కాబట్టి యాజ్ ఎ లాస్ట్ రిసార్ట్ దే వెంట్ ఫర్ లాఠీ చార్జ్ అండ్ యూజ్ టియర్ గ్యాస్. బట్ గివెన్ ద సర్కమ్స్టాన్సెస్ షోడ్ రిస్ట్రైంట్. అయినప్పటికీ ఎక్కువ మంది జనాలు కాబట్టి కొంచెం కూల్గానే కంట్రోల్గానే ఉన్నారు, రిస్ట్రైంట్ చూపించారు. మోర్ దాన్ 300 పర్సనల్ వర్ ఇంజూర్డ్. 300కి పైగా ప్రజలు ఇంజూర్ అయ్యారు. అట్లీస్ట్ 40 ఆఫ్ దెమ్ సీరియస్లీ, 40 మంది పైగా సీరియస్గా ఇంజూర్ అయ్యారు. ఆల్ దిస్ అండ్ ద మార్చ్ ఇట్ సెల్ఫ్ వాజ్ అవాయిడబుల్. ఇదంతా ఇన్ఫ్యాక్ట్ దట్ మార్చ్ ఇట్ సెల్ఫ్ వాజ్ అవాయిడబుల్. సరిగ్గా ప్లాన్ చేసుకుని ఉంటే ప్రభుత్వం వైపుకొని రైతుల వైపు నుంచి ఇదంతా అవాయిడబుల్, ఇది జరిగి ఉండాల్సింది కాదు, అవాయిడ్ చేయగలిగేదే, కానీ అవాయిడ్ చేయలేదు. ద ఢిల్లీ పోలీస్ మస్ట్ ఇన్వెస్టిగేట్ అండ్ హోల్డ్ టు అకౌంట్ ఇండివిజువల్స్ అండ్ గ్రూప్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద వైలెన్స్. ఢిల్లీ పోలీసు ఇన్వెస్టిగేట్ చేయాలి అండ్ హోల్డ్ టు అకౌంట్ అంటే అర్థం ఏంటి, ఎవరు ఈ వైలెన్స్కి ఎవరైతే కారణమో, ఎవరైతే బాధ్యులో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఇన్వెస్టిగేట్ చేసి హోల్డ్ దెమ్ టు అకౌంట్, వాళ్ళని బాధ్యుల్ని చేయాలి, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళు సమాధానం చెప్పేలాగా చేయాలి, వాళ్ళకి శిక్ష పడేలా చేయాలి. ఇఫ్ యూ హోల్డ్ సమ్వన్ టు అకౌంట్ యూ మేక్ షూర్ హీఈస్ పనిష్డ్ ఫర్ ద రాంగ్ డూయింగ్, లేదా హీ ఎక్స్ప్లెయిన్స్ హిమ్సెల్ఫ్. తను తప్పు చేశాడు, తను సమాధానం చెప్పుకునేలా చేయాలి, చెప్పుకోలేకపోతే శిక్ష పడేలా చేయాలి. Farmer leaders have the unenviable task of cooperating with the police in the investigation. Farmer leaders కూడా ఇప్పుడు ఏం చేయాలి, పోలీస్కి ఈ ఇన్వెస్టిగేషన్లో కోఆపరేట్ చేయాలి. ఆ టాస్క్ వాళ్ళకి ఇష్టం ఉంటుందా, ఇష్టం ఉండదు. అన్ఎన్వియబుల్ అంటే సంథింగ్ అన్డిజైరబుల్, సంథింగ్ దే మైట్ నాట్ లైక్. ఇప్పుడేంటి మేము నిరసన చేసుకోకుండా పోలీసులతో కూర్చోవడం ఏంటని వాళ్ళకి ఇష్టం ఉండదు, కానీ తప్పదు, రిపబ్లిక్ డే రోజు చేశారు, ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ సహకరించాలి. అన్ఎన్వియబుల్ అంటే అన్డిజైరబుల్. False friends and real enemies of the agitators have painted them with a communal brush. ఓకే, ఈ యాజిటేటర్స్ యొక్క రియల్ ఎనిమీస్, నిజంగా శత్రువులు, ఫాల్స్ ఫ్రెండ్స్, దొంగ స్నేహితులు ఏం చేశారు, హ్యావ్ పెయింటెడ్ దెమ్ విత్ ఎ కమ్యూనల్ బ్రష్ అంటే మతపరమైన రంగు పూశారు. దీన్ని కూడా మతం రంగు పూయడం అనేది చేస్తున్నారు. బ్రింగింగ్ ద కల్ప్రిట్స్ టు బుక్ ఈజ్ ఎసెన్షియల్ నాట్ ఓన్లీ టు సాల్వేజ్ ద రెప్యుటేషన్ ఆఫ్ అన్ agitation that had remained largely peaceful for nearly 2 months, but also to nip in the bud a dangerous communal slant before it slips out of control. Bringing the culprits to book అంటే అర్థం ఏంటంటే తప్పు చేసిన వాళ్ళని చట్టానికి పట్టించడం. ఇఫ్ యూ బ్రింగ్ ఏ కల్ప్రిట్, తప్పు చేసిన వాడు, టు బుక్ అంటే చట్టానికి పట్టించడం ఏదైతే ఉందో, ఇట్ ఈస్ ఎసెన్షియల్, అది చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ టు సాల్వేజ్, సాల్వేజ్ అంటే రెస్క్యూ ద రెప్యుటేషన్ ఆఫ్ ఎన్ agitation that had remained largely peaceful for nearly 2 months. 2 నెలలుగా పీస్ఫుల్గా, ప్రశాంతంగా, శాంతియుతంగా జరుగుతున్న రైతుల యొక్క నిరసన, అది దేశవ్యాప్తంగా వాళ్ళకి ఒక మంచి పేరు వచ్చింది, శాంతియుతంగా జరుపుతున్నారని చెప్పి ఒక మంచి రెప్యుటేషన్ బిల్డ్ అయింది. ఆ రెప్యుటేషన్ రిపబ్లిక్ డే రోజు హింస జరిగిన తర్వాత అందరికీ వాళ్ళ మీద పాజిటివ్ ఒపీనియన్ పోయేలా చేసింది. అందుకని ఆ రెప్యుటేషన్ రెస్క్యూ చేయాలి అంటే, కాపాడాలి అన్న, లేదా బట్ ఆల్సో టు నిప్ ఇన్ ద బడ్. నిప్ ఇన్ ద బడ్ అంటే మొగ్గగా ఉన్నప్పుడు తుంచడం, మొగ్గగా ఉన్నప్పుడే తుంచడం, దాన్ని నిప్ ఇన్ ద బడ్ అంటారు. దీన్ని ఏ డేంజరస్ కమ్యూనల్ స్లాంట్, దీనికి మతపరమైన రంగు పూసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్లాంట్ అంటే వ్యూ, ఒక వ్యూ అని అర్థం అనమాట. మతపరమైన యాంగిల్ ఇందులో ఎంటర్ అయిపోయింది, దాన్ని ఇప్పుడే ఆపాలి, లేకపోతే అది వేరే దారిలోకి వెళ్ళిపోతుంది. బిఫోర్ ఇట్ స్లిప్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్, అది కంట్రోల్ తప్పిపోయే ముందే దాన్ని నిప్ చేసేయాలి. ప్లస్ రైతుల యొక్క రెప్యుటేషన్ ని రెస్క్యూ చేయాలన్నా ఏం చేయాలి, బ్రింగింగ్ ద కల్ప్రిట్స్ టు బుక్, కల్ప్రిట్స్ ని చట్టానికి పట్టించాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్, అప్పుడే ఈ రెండు జరుగుతాయి. The center has said it would continue to engage the protesters in negotiations. సెంటర్ ఏమంటుంది, ఈ రైతులతో మేము నెగోషియేషన్స్ చేయడానికి సిద్ధమే, మేము చర్చలు జరపడానికి సిద్ధమే అంటుంది. The offer of the government to keep in abeyance for up to 18 months the 3 controversial formulas that are at the heart of the current face-off remains an opportunity for the leaders to seek a negotiated settlement. రైతులకి గవర్నమెంట్ ఆఫర్ ఇచ్చింది ఏమని, 18 నెలల పాటు మేము ఈ ఫార్ములాస్ ని సస్పెండ్ చేస్తాము, టెంపరీగా సస్పెండ్ చేస్తాము, 1.5 years సస్పెండ్ చేస్తాము, ఈ లోపు మనం చూసుకుందాము, తర్వాత మళ్ళీ యాక్టివేట్ చేస్తాము, ఈ లోపు ఏదైనా చర్చలు చేసుకుందాం అని చెప్పి గవర్నమెంట్ ఆఫర్ ఇచ్చింది. రైట్, 3 formulas that are at the heart of the current face-off. హార్ట్ ఆఫ్ ద కరెంట్ ఫేస్ ఆఫ్ అంటే అర్థం ఏంటి, ఫేస్ ఆఫ్ అంటే గొడవ, కాన్ఫరంటేషన్, ఎవరికి, రైతులకి మరియు గవర్నమెంట్ కి. ఎట్ ద హార్ట్ ఆఫ్ అంటే ఎట్ ద సెంటర్ ఆఫ్ అంటే ఈ గొడవకి ప్రధాన కారణమైన ఈ 3
లాస్‌ని కూడా 18 నెలల పాటు సస్పెండ్ చేస్తానని ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్ ఇంకా ఉంది. దట్ స్టిల్ రిమైన్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ ద లీడర్స్. ఈ రైతు లీడర్స్‌కి ఇప్పటికి కూడా అదొక ఆపర్చునిటీయే టు సీక్ ఎ నెగోషియేటెడ్ సెటిల్‌మెంట్. విషయాన్ని సెటిల్ చేసుకోవడానికి దాన్ని యాక్సెప్ట్ చేసి ప్రస్తుతానికి సెటిల్ చేసుకోవచ్చు. అది ఇంకా ఒక అవకాశంగానే ఉంది. ది యాజిటేటర్స్ అంటే నిరసనకారులు వాంట్ ద లాస్ టు గో లాక్, స్టాక్ అండ్ బ్యారెల్. ప్రాబ్లమ్ ఎక్కడొస్తుంది? ఈ నిరసనకారులందరూ ఏమంటున్నారంటే, చట్టాలు ఉండకూడదు. కంప్లీట్‌గా రిపీల్ అయిపోవాలి. టు గో లాక్, స్టాక్ అండ్ బ్యారెల్. లాక్, స్టాక్ అండ్ బ్యారెల్ అంటే చూడండి, ఒక గన్, లాకు, స్టాకు, బ్యారెల్ ఈ 3 ఉంటే కంప్లీట్‌గా గన్ మన దగ్గర ఉన్నట్టే. గన్‌లో ఉన్న 3 పార్ట్స్ అన్నమాట ఇవి. వెనెవర్ యూ సీ థిస్ వర్డ్ లాక్, స్టాక్ అండ్ బ్యారెల్ విచ్ మీన్స్ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ అని అర్థం. వీళ్ళేమంటున్నారు? ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద లా మస్ట్ బి రిపీల్డ్. కంప్లీట్‌గా క్యాన్సిల్ చేసేయాలి. మోడిఫికేషన్‌లు వద్దు, అమెండ్మెంట్స్ వద్దు, పూర్తిగా రిపీల్ చేసేయండి అని చెప్పి రైతులు అడుగుతున్నారు. యాజిటేటర్స్ అడుగుతున్నారు. దానికి ఏ పదం వాడారు? టు గో ద లాస్ట్ టు గో వెళ్ళిపోవాలి ఆ చట్టాలు. లాక్, స్టాక్ అండ్ బ్యారెల్ మొత్తం కట్టగొట్టుకొని మొత్తం ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ ఆ చట్టాలు పోవాలి, ఉండకూడదు అని అర్థం. బట్ దేర్ మాక్సిమలిస్ట్ అప్రోచ్ అంటే అర్థం ఏంటి? కాంప్రమైజ్ అవ్వకుండా వాళ్ళకి కావాలనుకున్నది అవ్వాలనుకోవడం, ఎక్స్‌ట్రీమ్ వ్యూస్‌తో ఉండడం. ఈ అప్రోచ్ ఈస్ అన్‌హెల్ప్‌ఫుల్. అది ఏ రకంగాను సహాయం చేయట్లేదు. దే మస్ట్ డిస్కంటిన్యూ ద ప్రొటెస్ట్ ఫర్ నౌ అండ్ డిస్పర్స్. ప్రస్తుతానికి వాళ్ళ ప్రొటెస్ట్‌ని డిస్కంటిన్యూ చేసి డిస్పర్స్ అయిపోవాలి, చెదిరిపోవాలి. వైల్ రిజర్వింగ్ ద ఆప్షన్ ఆఫ్ రీస్టార్టింగ్ ఇట్ లేటర్. మళ్ళీ టైం చూసుకొని మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవాలి. ఆ ఆప్షన్‌ని పక్కన పెట్టుకొని దే షుడ్ ఐడియల్లీ డిస్కంటిన్యూ చేయాలి ప్రొటెస్ట్ అని చెప్పి ఈ ఎడిటోరియల్ అంటుంది. దే షుడ్ కన్సిడర్ ఆప్షన్స్ షార్ట్ ఆఫ్ ఎ కంప్లీట్ రిపీల్ ఆఫ్ ద లా. వాళ్ళు కంప్లీట్ రిపీల్ ఆఫ్ ద లాస్ కాకుండా ఇంకొన్ని ఆప్షన్స్‌ని కన్సిడర్ చేయాలి. షార్ట్ ఆఫ్ అన్నారు. ఎప్పుడు అదొక్కటే కావాలనకుండా పోనీ కొన్ని అమెండ్మెంట్స్ చేయండి. ఇవి మా సమస్యలు వీటిని మార్చండి అని చెప్పి వేరే ఆప్షన్స్‌ని కూడా వాళ్ళు కన్సిడర్ చేయాలి. ద సెంటర్ మస్ట్ కన్సిడర్ మోర్ కన్సెషన్స్. సెంటర్ కూడా రైతులు అడిగిన డిమాండ్స్ ఇంకొన్ని డిమాండ్స్‌ని యాక్సెప్ట్ చేయడానికి ముందుకు రావాలి. కన్సెషన్ అంటే మనం ఒక డిమాండ్ విన్న తర్వాత మనం ఇచ్చేదాన్ని ఆఫర్ గివెన్ ఇన్ రిటర్న్ ఫర్ ఎ డిమాండ్. ఒక డిమాండ్ విన్న తర్వాత మనం ఇచ్చేదాన్ని కన్సెషన్ అంటాం. ఇంక్లూడింగ్ ద సస్పెన్షన్ ఆఫ్ ద లాస్ అంటిల్ ఎ బ్రాడర్ అగ్రీమెంట్ కెన్ బి అరైవ్డ్ ఎట్. ఈ లాస్‌ని 18 నెలల పాటు సస్పెండ్ చేస్తానని గవర్నమెంట్ అంది. ఇక్కడ ఏమంటున్నారంటే బ్రాడర్ అగ్రీమెంట్. రైతులు, పొలిటికల్ పార్టీలు, రాష్ట్రాలు అందరూ అగ్రీ అయ్యే అగ్రీమెంట్ వస్తే ఇంప్లిమెంట్ చేస్తాము. లేకపోతే సస్పెండ్ చేస్తామని చెప్పి రైతులు ప్రభుత్వం చెప్పుండాల్సింది. బ్రాడర్ అగ్రీమెంట్. అంటే అందరూ యాక్సెప్ట్ చేసేంత వరకు కూడా దాన్ని సస్పెండ్ చేయడం అనేది బెటరు. 18 నెలలని టైమ్ ఫ్రేమ్ పెట్టకుండా అని చెప్పి రాశారు. ఇట్ మస్ట్ మేక్ మోర్ ఎఫర్ట్స్ టు అలే ద ఫియర్స్ ఆఫ్ దోస్ మోస్ట్ ఎఫెక్టెడ్ బై దీస్ రిఫార్మ్స్. ఈ రిఫార్మ్స్ వల్ల, ఈ సంస్కరణ వల్ల ఎవరైతే ప్రభావం పొందుతున్నారో, ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళ యొక్క భయాలని, అలే అంటే భయాల్ని పోగొట్టడం. రిమూవ్ ఫియర్స్. ఓకే. భయాల్ని పోగొట్టేదానికి మోర్ ఎఫర్ట్స్ పెట్టాలి. ఇంకొన్ని చర్యలు తీసుకోవాలి. ఎఫర్ట్ పెట్టాలి. ద సెంటర్స్ ఇంపీరియస్ రిఫ్యూజల్ టు ఎంగేజ్ విత్ పొలిటికల్ పార్టీస్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ అండ్ క్రిటికల్ క్వెషన్స్ ఆఫ్ అగ్రికల్చర్ రిఫార్మ్స్ హాస్ కమ్ బ్యాక్ టు హాంట్ ఇట్. ఇంపీరియల్ అంటే అర్థం ఏంటి? మామూలుగా రాజరికం, రాచరికం. ఇక్కడ ఇంపీరియస్ అనేది నెగెటివ్ సెన్స్‌లో వాడారు. ఇంపీరియస్ రిఫ్యూజల్ అంటే డామినేటింగ్. నేను వీళ్ళతో మాట్లాడడం ఏంటి? ఈ డామినేటింగ్ బిహేవియర్ అన్నమాట. పొలిటికల్ పార్టీస్‌తో మేము మాకు ఫుల్ మెజారిటీ ఉంది. మేము ఎవరితో మాట్లాడక్కర్లేదు. స్టేట్ గవర్నమెంట్స్‌తో మేము మాట్లాడక్కర్లేదు. ఇది మా డెసిషన్ అన్నట్టుగా ప్రభుత్వం ప్రవర్తించింది. అందుకే డామినీరింగ్ అనే సెన్స్ వస్తుందన్నమాట. రిఫ్యూజల్ టు ఎంగేజ్ విత్ అదర్స్. ఈ ఈ రిఫ్యూజల్ అనేది ఏం చేసింది? హాస్ కమ్ బ్యాక్ టు హాంట్ ఇట్. ఇప్పుడు వాళ్ళని వెంటాడింది. ముందు నుంచే ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్స్‌తో డిస్కస్ చేసి, రైతుల సంఘాలతో డిస్కస్ చేసి, పార్లమెంట్‌లో చర్చకి ఎక్కువ టైం కేటాయించుంటే ఈ పరిస్థితులు వచ్చేవి కాదు. నా ఇష్టం, నాకు మెజారిటీ ఉంది, మేము ఎవరితో మాట్లాడక్కర్లేదు అన్నట్టు ప్రభుత్వం చేసిన బిహేవియర్ వల్లే ఇప్పుడు వచ్చి దాన్ని వెంటాడింది. హాంట్ అంటే వెంటాడడం. మీకు చెప్తా చూడండి ఒకసారి. కొన్నిసార్లు మనకి దెయ్యాల సినిమాలు చూసినప్పుడు నైట్ నిద్ర పట్టదు. బికాజ్ ఆ సినిమాల్లో మనం చూసిన సీన్స్ అన్నీ కూడా దే కమ్ బ్యాక్ టు హాంట్ యూ. హాంట్ చేస్తాయి. మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. దాన్ని హాంటింగ్ అంటాం. ద రిజల్యూషన్ టు దిస్ ఇంపాస్ కెన్ కమ్ ఓన్లీ బై ఇన్వాల్వింగ్ దెమ్ ఆల్. ఈ సమస్యకి పరిష్కారం, రిజల్యూషన్ అనేది, ఇంపాస్ అంటే అర్థం ఏంటి? ఒక పరిష్కారం లేని సమస్య. అంటే ఏ సిట్యుయేషన్ ఫ్రమ్ విచ్ దేర్ ఇస్ నో ప్రోగ్రెస్. ప్రగతి లేనిది, ముందుకు వెళ్ళడానికి ఎటువంటి అవకాశం లేకుండా ఉండే సిట్యుయేషన్ ఇంపాస్ అంటారు. ఇలాంటి సిట్యుయేషన్ నుంచి డెడ్‌లాక్ అనొచ్చు, ఇంపాస్ అనొచ్చు. ఇలాంటి సిట్యుయేషన్ నుంచి రిజల్యూషన్ ఏంటి? పరిష్కారం ఏంటి? పరిష్కారం ఎప్పుడొస్తుంది? కెన్ కమ్ ఓన్లీ బై ఇన్వాల్వింగ్ దెమ్ ఆల్. రాష్ట్రాల్ని, వ్యతిరేకిస్తున్న రాష్ట్రాల్ని, రైతుల్ని, సంఘాల్ని అందరిని ఇన్వాల్వ్ చేస్తేనే పరిష్కారం వస్తుంది. తనంతట తానే సెంటర్ డిసైడ్ చేసుకొని వెళ్ళిపోతుంటే పరిష్కారాలు రావు. దట్స్ ఇట్. సో సమ్మరైజ్ చేస్తున్నాను. రిపబ్లిక్ డే రోజు
రైతుల నిరసనలో కొన్ని అసాంఘిక శక్తులు ప్రవేశించి వైలెన్స్‌కి దారితీశాయి. అయితే బయట వాళ్ళు వచ్చినప్పటికి కూడా రైతులకి పూర్తిగా బాధ్యత లేదు అనడానికి లేదు. ఎందుకంటే ఇలాంటివి జరిగే అవకాశాలుంటాయని చెప్పి ముందే వాళ్ళు ఊహించాల్సి ఉండాల్సింది. వాళ్ళు కూడా చాలా మొండిగా ప్రవర్తిస్తున్నారు. అనుకున్నదయ్యేంత వరకు మేము నిద్రపోమన్నట్టుగా బిహేవియర్ చేస్తున్నారు. ప్రభుత్వం చర్చలకొస్తున్నా సరే, ప్రభుత్వం ఒక ఆఫర్ ఇస్తున్నా సరే యాక్సెప్ట్ చేయట్లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరైతే ఈ నిరసనలో హింసకు ప్రేరేపించారో వాళ్ళని ఫస్ట్ పట్టుకొని జైల్లో పెట్టాలి. ఫస్ట్ ఫస్ట్ పని అది చేయాలి. రైతులు కూడా టెంపరరీగా వాళ్ళ నిరసనని సస్పెండ్ చేయాలి. గవర్నమెంట్‌తో డిస్కస్ చేయాలి. కొంచెం మొండితనం వదులుకోవాలి. తర్వాత మళ్ళీ అప్పటికి కుదరకపోతే దే కెన్ రీస్టార్ట్ ది యాజిటేషన్ అని చెప్పి చెప్తున్నారు. గవర్నమెంట్ కూడా తన మొండి వైఖరిని వదిలి అందరిని ఇన్వాల్వ్ చేసి ఒక స్టెప్ తగ్గి అందరిని ఇన్వాల్వ్ చేయాలి. అందరితో మీటింగ్స్ అనేవి, సంప్రదింపులనేవి జరగాలి అని చెప్పి చెప్తున్నారు. దట్స్ అబౌట్ ఇట్. థాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్.